ఇదిగో కన్య గర్భం ధరించి ఒక కుమారుని కనును, ఆయనను ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభు పలికినది నెరవేరునట్లు ఇదంతయు సంభవించెను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడని అర్థము. మత్తయి 1:22-23. ప్రియమైన క్రీస్తు సంగమా, ఈ వాక్యాన్ని ధ్యానిద్దాం రండి. ఈ వాక్యాలు కేవలం ఒక క్రిస్మస్ కథ కాదు. ఇది మన జీవితాలకు ఆశను, ధైర్యాన్ని, విశ్వాసాన్ని ఇచ్చే గొప్ప సత్యం. ప్రవక్త ద్వారా పలికిన ప్రభు మాట నెరవేరిందని వాక్యం తెలియజేస్తుంది. అంటే దేవుడు చెప్పిన మాట ఒక్కటైనా విఫలమయ్యేది కాదు. మన జీవితాలలో ఆలస్యం అనిపించినా దేవుడి సమయం ఎప్పుడూ పరిపూర్ణమే. కన్య గర్భధారణ దేవుని కార్యం. ఇది మనుషుల బుద్ధికి అందని విషయం. ఇది దేవుని శక్తి. ఆయన అద్భుత కార్యాన్ని సూచిస్తుంది. దేవుడు అసాధ్యాన్ని సాధ్యంగా మార్చే దేవుడు. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నాడు అనే మాట ఈ వాక్యానికి కేంద్ర బిందువు. దేవుడు మనతో ఉన్నాడంటే మన బాధల్లో, మన కష్టాల్లో, మన కన్నీళ్లలో, మన పోరాటాల్లో, మన భవిష్యత్తులో కూడా మనతో ఉంటాడు. మనం ఒంటరి వాళ్ళం కాదని క్రీస్తు యొక్క ఈ పేరు మనకు ప్రకటిస్తుంది. సోదరులారా, ఇమ్మానుయేలు కేవలం ఒక పేరు కాదు, ఇది ఒక వాగ్దానం. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నా ఒక సత్యాన్ని మర్చిపోకూడదు. అది దేవుడు మనతో ఉన్నాడనే సత్యం. మన జీవితంలో అనేక ప్రశ్నలుంటాయి. నా భవిష్యత్తు ఏమవుతుంది? నేను సరైన దారిలో వెళ్తున్నానా? ఎవరైనా నన్ను అసలు అర్థం చేసుకుంటారా? ఈ రోజుల్లో చాలామంది జనాల మధ్య ఉన్నా సరే ఒంటరిగా ఫీల్ అవుతారు. ఫోన్ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ హృదయంలో ఖాళీ ఉంది. అలాంటి సమయాల్లో ఇమ్మానుయేలు మనతో ఉన్నాడని ఈ వాక్యం గుర్తు చేస్తుంది. చదువు, ఉద్యోగం, వివాహం, కెరియర్ ఇవన్నీ యువతను భయపెడతాయి. కానీ దేవుడు మనతో ఉన్నాడంటే మన భవిష్యత్తు ఆయన చేతుల్లో సురక్షితంగా ఉంది. పాపం, తప్పు మార్గాలు, చెడు అలవాట్లు ఇవన్నీ మన చుట్టూ ఉన్నాయి. మన బలహీనతల్లో కూడా దేవుడు మనతో ఉండి మనకు విజయాన్ని ఇస్తాడు. యవ్వనస్తుల ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేయాలనుకుంటాడు. ఈ లోకం నిన్ను వదిలినా, అయిన వారే నిన్ను కాదనుకున్నా, నీ జీవితంలో నువ్వు ఓడిపోయినా, నిరాశ వచ్చినా భయపడకు. దేవుడు మనతో ఉన్నాడు. ఇదే మన బలం, మన ఆశ.